హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నందిని అండి. మా ఛానల్లో ఇంకా ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్ ఇవన్నిటి గురించి కానీ వీడియోస్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మనం ఆల్రెడీ 1200+ సబ్స్క్రైబర్స్ అయిపోయామండి. సో చాలా థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్. సో వ్యూస్ కానీ చాలా మంచిగా వస్తున్నాయి. అండ్ ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ది వ్యూవర్స్ ఇంకా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వలేదు. మీకు నా కంటెంట్ నచ్చుతుంది అంటేను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కాబట్టి దట్ మోటివేట్స్ మీ టు మేక్ బెటర్ వీడియోస్ అండ్ బెటర్ కంటెంట్ అనమాట. సో ఈ రోజు వీడియోలో నేను హైదరాబాద్ రీసెంట్గా వెళ్ళేసి వచ్చాము అనేసి షార్ట్స్ అయితే పెడుతూ ఉంటాయి కదా, అండ్ కొన్ని షాపింగ్ అండ్ అక్కడ ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాము దాని గురించి కానీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. కానీ నేను చేసిన స్ట్రీట్ షాపింగ్ ఏమేమి కొన్నాను అనే దాని గురించి అయితే వీడియో పెట్టలేదన్నమాట. సో ఈ రోజు స్పెషల్ నా హైదరాబాద్ షాపింగ్ వీడియో అనమాట. ఏమేమి కొన్నాను అనేసి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. హైదరాబాద్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మనకు హైదరాబాద్ పర్ల్స్ కదండి. హైదరాబాద్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ పర్ల్స్ అని నేను కానీ విన్నాను. సో ఎలాగో వెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా పర్ల్ అయితే తీసుకోవాలి, అంటే ప్యూర్ పర్ల్స్ తో ఏదైనా ఒక జ్యువెలరీ లాగా తీసుకుందాము అనేసి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో అయితే వెళ్ళాను. అంటే లాంగ్ హారం వచ్చేస్తుంది, ఇంకా 3 layers 4 layers వచ్చేస్తుంది అని. బట్ యాక్చువల్ గా ఒక షాప్ కి వెళ్ళినప్పుడే నాకు ఒరిజినల్ ప్రైసెస్ చాలా ఎక్స్పెన్సివ్ అని అయితే తెలిసింది. పర్సనల్ గా అయితే నేను ఎప్పుడు వెళ్ళి పర్ల్స్ అయితే కొనలేదు. నా దగ్గర ఉండే ఫ్యూ సెట్స్ గానీను అత్త వాళ్ళు కొనిచ్చిందో లేకపోతే ఇంకా ఎవరైనా తీసుకొని నాకు గిఫ్ట్ లాగా ఇచ్చినవే నాకు తెలుసు అనమాట. బట్ ఒరిజినల్ పర్ల్స్ రేటు చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో నేను అనుకున్న బడ్జెట్ ఒక 5,000 లేదా ఒక 8,000 లోపల తీసుకుందాము, బాగుంటది. అంటే ఎప్పటికీ గుర్తు ఉండిపోతుంది కదా, అరే హైదరాబాద్ వెళ్ళాము అప్పుడు కొనిన చైన్ అనేలాగా. బట్ షాప్ కి వెళ్ళిన తర్వాతే తెలిసింది అనమాట నా బడ్జెట్ కి అసలు ఏం రాదు అని. సో నా బడ్జెట్ కి వచ్చిన చిన్న చైన్ ఈ చైన్ అనమాట. చాలా పెద్దగా ఉంది అని అనుకోకండి, ఇదే నాకు ఆల్మోస్ట్ 4,500 పడింది. బట్ కాస్త డిఫరెంట్ గా ఉంది అని అనిపించింది నాకైతే. క్లోజ్అప్ షాట్ అయితే చూపించేస్తాను. అక్కడక్కడ ఇలా బ్లాక్ స్టోన్స్ కాదు, బ్లాక్ బీట్స్ లాగా వస్తుంది అనమాట. క్రిస్టల్స్ బ్లాక్ అన్నమాట ఇది. సో అండ్ ఒరిజినల్ పర్ల్స్ అయితే అక్కడక్కడ వచ్చేసి ఇలా చిన్న డ్రాప్ డౌన్ లాగా అయితే వచ్చింది. సో ఇదే అనమాట. నాకేమనిపించింది అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కు అండ్ కొన్ని మైసూర్ సిల్క్ శారీస్ కి అయితే నేను ఈ మోడల్ బాగుంటది అని అనుకున్నా. చూడడం ఏమో పెద్ద పెద్ద హారాలే చూసాను, కానీ కొనడానికే చాలా ఎక్కువగా అనిపించింది అనమాట. సో అవన్నీ నేను 45,000-50,000 ఉన్నాయండి, లైక్ 3 layers పెద్ద హారము ఇలాంటివి. కాబట్టి ఇంకా నేను అంత బడ్జెట్ అయితే ప్రస్తుతానికి నేను పెట్టుకొని వెళ్ళలేదన్నమాట. సో కాబట్టి బడ్జెట్ లో ఏది వచ్చిందో అదే అయితే చూసి తీసుకున్నా. కానీ అన్హ్యాపీ అనేలాగైతే ఏం లేదు. యాక్చువల్ గా నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. సైజ్ చిన్న అయినాను బుజ్జి బుజ్జిగా చాలా బాగుంది అనమాట. సో శారీస్ కానీ చాలా బాగుంటది అని అనిపించింది. అండ్ నాకు కాంప్లిమెంటరీగా ఇయర్ రింగ్స్ అయితే వాళ్ళే కస్టమైజ్ అయితే చేయించారు. సో దీనికి జస్ట్ ఒక కింద డ్రాప్ డౌన్ లాగా వాళ్ళు ఎక్స్ట్రా వేసి ఇచ్చారనమాట. సో ఒరిజినల్ దీని ఇయర్ రింగ్స్ వేరేలా ఉండింది, నాకు అది యాక్చువల్ గా అంతగా నచ్చలేదు. సో కాబట్టి ఇలా వాళ్ళే చేయించారు. సో ఇలా చిన్న కింద డ్రాప్ అయితే వచ్చి ఇక్కడ బ్లాక్ బీడ్స్ మళ్ళీ కింద అయితే యాడ్ చేశారనమాట. సో చిన్న సెట్ మనకు సింపుల్ ఫంక్షన్స్ కు, చిన్న కాటన్ సారీస్ కు ఇలాంటి దానికైతే చాలా బాగుంటది అని అనిపించింది. సో ఇదేమో నేను సిద్ధేశ్వర అనే స్టోర్ లో తీసుకున్నాను, సిద్ధేశ్వర అనేసి. సో మనకి ఇది ఎగ్జాక్ట్ గా చార్మినార్ పక్కన ఉండే కొన్ని స్టోర్స్ లోనే ఇది వన్ ఆఫ్ ది స్టోర్స్ అనమాట. సో అక్కడే లోకలైట్స్ రికమెండ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి అయితే కొనుక్కున్నాము. సో దీన్ని ఇంకా వాడలేదన్నమాట, ఈ మధ్య వెళ్ళేసి వచ్చాం కదా లాస్ట్ మంత్. సో నెక్స్ట్ ఏదైనా అకేషన్ అప్పుడైతే ఇది యూజ్ చేయాలి. సో ఇది నేను కొనుక్కున్న ప్యూర్ పర్ల్స్. నెక్స్ట్ నేను చూపించబోయేదాన్ని నేను నార్మల్ రెగ్యులర్ స్ట్రీట్ షాపింగ్ అండ్ నార్మల్ షాప్ లో కొనుక్కున్న జ్యువెలరీ అండ్ పర్ల్స్ అన్నమాట. ఇవన్నీ ఎందుకు కొనుక్కున్నాను అంటే ఒరిజినల్ పర్ల్స్ కొనుక్కోవాలి అని అనుకున్నాను, కానీ అది కొనలేకపోయాను. కాబట్టి నేను రెగ్యులర్ నార్మల్ లో అయితేను తీసుకున్నాను. సో వన్స్ ఆర్ ట్వైస్ వేసుకున్నా గానీ హ్యాపీగా ఉంటది కదా. సో నెక్స్ట్ కలెక్షన్స్ ఏముందని చూసిద్దాం. ఏదైనా ప్లెయిన్ శారీస్ కు మనము మ్యాచింగ్ లా వేసుకోవాలి అని అనుకుంటే విత్ స్టడ్స్ ఈ సింపుల్ చైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది.
ఇలా సింగిల్ లేయర్ గా వచ్చేసి ఇక్కడ పెండెంట్ ఏమో ఇలా బ్లాక్ లో ఉందన్నమాట. దీనికి మ్యాచింగ్ గా మనకు స్టడ్స్ కానీ వచ్చేస్తుంది. సో ఈ బ్లాక్ స్టోన్ స్టడ్స్ విత్ చైన్. సో దీంతో నేను కొన్ని కలర్స్ కొనుక్కున్నానండి. అంటే నా ఒకదానికే కాదు, ఇంకా అక్క వాళ్ళకు అందరికీ డిఫరెంట్ కలర్స్ కొనుక్కొని అందరికీ ఒకటైతే ఇచ్చాను. నేనైతే ఒక 2 కలర్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇందులో మెరూన్, గ్రీన్, బ్లాక్ అండ్ బ్లూ కొన్నాను అనమాట. బ్లాక్ ఇంకొకటి కొన్నాను. బ్లాక్ అండ్ బ్లూ అయితే అక్క వాళ్ళకి ఇచ్చాను. మెరూన్ అండ్ బ్లాక్ నేను పెట్టుకున్నాను. సో ఇది ఇలా వస్తుంది చిన్నగా. ఇది కానీ చాలా బాగుంటది అనమాట. మనకు పర్ల్స్ కానీ దగ్గర నుంచి చూస్తే అసలు అనిపిది, ఎవరు చెప్తారు ఇది ఒరిజినల్ పర్ల్స్ కాదు అని, ఎవరు వచ్చి మనకు టెస్ట్ అయితే ఏం చేయరు. కానీ లుక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇవన్నీ స్ట్రీట్ షాపింగ్ ఏనండి, ఇది ఏది పర్టిక్యులర్ షాప్ లో అయితే ఏం కొనలేదు. ఇవన్నీ అరౌండ్ 200-250 రూపీస్ ఇలానే వస్తుంది. సేమ్ అందులోనే మెరూన్ కలర్ మెరూన్ పెండెంట్ ఉండే ఇంకొక కలర్ అయితే కొనుక్కున్నాను అనమాట. అండ్ నాకు పర్ల్స్ లో మల్టిపుల్ లేయర్స్ లాగా చాలా నచ్చుతుంది. 2 లేయర్స్ కానీ 3 లేయర్స్ కానీ కొన్ని సారీస్ కి అయితే చాలా బాగుంటది అని అనిపిస్తుంది నాకు. సో అందుకోసం అనేసి ఇదైతే ఈ ప్లెయిన్ లో అయితే కొనుక్కున్నాను. ఇదేమో ఇలా 3 లేయర్స్ లో వస్తుంది. క్లోజ్ అప్ షార్ట్ చూపిస్తా. సో చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా చాలా బాగుంటది అనమాట. కొన్ని ఫ్లోరల్ సారీస్ కానీ లేకపోతే ఫాలింగ్ మెటీరియల్స్ ఉండే సారీస్ అండ్ కొన్ని పార్టీ వేర్స్ కానీ చాలా బాగా అనిపించింది నాకు. సో నాకు ఎప్పటి నుంచో మైండ్ లో ఉండింది అనమాట, కొంటే ఇలా 3 లేయర్స్ లాగా లేదు 2 లేయర్స్ లాగా కొనాలి అనేసి. సో ఎలాగో ఒరిజినల్ అయితే కొనలేకపోయాను, బట్ ఇవైతే కొనుక్కోవచ్చు కదా అనేసి ఇందులో 1 or 2 వెరైటీస్ అయితే తీసుకున్నాను. సో చూస్తే గానీ ఎవరు చెప్పలేరు నిజంగానే ఇది ఒరిజినల్ పర్ల్స్ కాదు అనేసి. చాలా బాగుంది, క్వాలిటీ గానీ చాలా బాగుంది అనమాట. ఇదేమో 3 లేయర్స్ లో ఒకటి కొన్నాను. సేమ్ మోడల్లో కాస్త డిఫరెంట్ పర్ల్స్ వస్తాయి అనమాట. అంటే పర్ల్ షేప్ కాస్త మారింది. ఇది 2 లేయర్ లో వస్తుంది. ఇది కానీ చూపిస్తా. ఇదైతే ఇంకా బాగుందన్నమాట. దానికన్నా క్వాలిటీ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ ఇంకా చాలా బాగుంటది. ఇది అస్సలు మనకు పర్ల్స్ కాదని అయితే ఎవ్వరు చెప్పలేరండి. మొత్తం మనం మంచి సారీ కట్టుకొని రెడీ అయ్యామనుకుంటే చాలా చాలా బాగుంటది. ఇదేమో 2 లేయర్స్. నాకు ఇది క్వాలిటీ బాగా నచ్చే కొన్నాను అనమాట నేను. సో ఇదొకటి క్లోజప్ ఇలా ఉంటది. క్వాలిటీ కానీ చాలా బాగుంది, లుక్ కానీ సూపర్ గా ఉంటది. ఇవన్నీ నేను స్టైలింగ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా నేను అప్లోడ్ చేయాలి. స్టైల్ చేసుకున్నప్పుడు అయితేను డెఫినెట్లీ షార్ట్స్ లో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇదేమో ఇంకొక చైన్. అండ్ ఇందులోనే సేమ్ కాస్త డిఫరెంట్ కలర్ యాడ్ చేశారనమాట, మనకి ఏదైనా పర్టికులర్ సారీకి మ్యాచ్ చేసుకునేలాగా. ఇది కానీ కాస్త డిఫరెంట్ గా అనిపించింది. సో ఇదన్నమాట. పైన పర్ల్స్ వచ్చి కింద మనకు ఇలా బ్లూ కలర్ వచ్చింది. ఈ డార్క్ బ్లూ నండి, మీకు మోస్ట్లీ బ్లాక్ లా కనిపిస్తూ ఉందేమో. సో ఇది కానీ చాలా బాగుంది. మనకు మ్యాచింగ్ ఏదైనా సారీస్ మ్యాచ్ చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోవచ్చు. సో ఇదొక చైన్ అన్నమాట. నాకు ఈ లేయర్స్ చైన్ చాలా బాగా నచ్చుతుంది. 2 కానీ 3 లేయర్స్ కానీ ఉంటే చాలా బాగుంటది అనమాట. సో ఇదైతే ఒకటి తీసుకున్నాను. అండ్ ఈ అన్ని చైన్స్ కు వాళ్ళు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు. బట్ నాకేమో ఇయర్ రింగ్స్ అంత పెద్దగా నచ్చలేదు, టు బీ ఫ్రాంక్. బికాస్ ఇలా వచ్చిందనమాట. ఇది వేసుకుంటేను ఆ చైన్ లుక్ వెళ్ళిపోతుంది మనకు. యాజ్ అ చైన్ చూసినప్పుడు అది యాక్చువల్ గా మనకు తెలీదు, లైక్ 200-250 లాగా అయితే అసలు కనిపిదు. బట్ మనం దాంతో ఈ ఇయర్ రింగ్స్ వేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా 100-200 లాగా అనిపిస్తుంది అనమాట. సో పేరింగ్ అండ్ మ్యాచింగ్ వచ్చేసి ఇట్ ప్లేస్ అ వెరీ మేజర్ రోల్. మనం ఏ జ్యువెలరీ వేసుకున్నా, ఏ సారీ వేసుకున్నా, ఏ బ్లౌజ్ మ్యాచ్ చేసుకున్నా, సో అది కాంబినేషన్ బాగుంది అనుకోండి, చాలా ఎలిగెంట్ గా చాలా బాగుంటది. సో కాబట్టి నేను ఏ ఇయర్ రింగ్స్ దానికి వాడడం లేదు, ఎక్సెప్ట్ నేను ఫస్ట్ చూపించిన బ్లాక్ అండ్ మెరూన్ తప్ప. సో ఇవన్నిటికూ నేను ప్లెయిన్ పర్ల్స్ ని పెట్టుకున్నాను కదా. సో ఇలాంటి ఏదైనా ప్లెయిన్ పర్ల్స్ పెట్టుకుంటేనే బాగుంటది అని నా ఒపీనియన్. సో కాబట్టి ఈ ఏ ఇయర్ రింగ్స్ అయితే నేను ప్రస్తుతానికి వాడట్లేదు. ఇవన్నిటికూ నేను ప్లెయిన్ పర్ల్స్ ఉన్న సింగిల్ ఇలా ఉండే ఒక ఇయర్ రింగ్స్ అయితే
పేర్ చేసుకొని వేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపిస్తుంది, లేదో మీ దగ్గర వేరే ఏదైనా ఐడియాస్ ఉన్నాయా అనేసి ప్లీజ్ డూ లెట్ మీ నో. నాకేమో ఇది బెటర్ అని నా ఒపీనియన్. సో ఒకసారి మనం స్టైల్ గానీ చేసి చూద్దాము ఏది బాగుంటది అనేసి. నెక్స్ట్ పర్ల్ లోనే ఇంకొక చైన్ కొన్నాను, లాస్ట్ చైన్. కానీ నాకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట. సో డ్రెస్సెస్ మీద కానీ చాలా బాగుంటది. కొన్ని ఫ్రాక్స్ అండ్ గౌన్స్ వేసుకుంటే ఇలా కాస్త కలర్ డార్క్ గా అయ్యి ఇలా లైట్ అయ్యి ఫేడ్ అయ్యి మళ్ళీ వైట్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది అనమాట. సో చిన్నపిల్లలు కానీ చాలా బాగుంటది అండ్ కొన్ని ఫ్యాన్సీ శారీస్ కానీ పేర్ చేసుకుంటే చాలా బాగుంటది అనమాట. సో ఇదొక చైన్ కొన్నాను. అండ్ దీంతో పాటు నేను కొన్న కొన్ని నల్ల పూసల కలెక్షన్ నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. అంటే దీంతో పాటే ఆ నల్ల పూసలు కానీ కొన్నాను అనమాట. సో నల్ల పూసలు సెపరేట్ వీడియో లాగా పెట్టాను కాబట్టి హైదరాబాద్ లో కొన్న నల్ల పూసలు కానీ నేను అందులోనే కంబైన్ చేశాను. సో దాని లింక్ కానీ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇవేమో నేను కొన్న పర్ల్ చైన్స్ అనమాట. అండ్ చార్మినార్ లో చాలా ఫేమస్ బ్యాంగిల్స్. సో నేను ఇంకా టైం లేదు అసలు మాకు, కానీ చాలా మొండిపడి నేను చార్మినార్కి వెళ్ళాను మా ఆయన తీసుకుని. సో అక్కడ క్విక్ గా చేసిన షాపింగ్ అని మీరు నమ్ముతారా లేదో, ఈ ఎంటైర్ షాపింగ్ నేను జస్ట్ 1 hour లో చేశాను. అండ్ దట్స్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనే చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ బ్యాంగిల్ కలెక్షన్స్ అయితే చూసేద్దాము. బ్యాంగిల్స్ మీద అయితే నేను చాలా పెద్దగా అయితే ఇన్వెస్ట్ చేయను, ఎందుకంటే ప్రతిసారి అంత మార్చుకునేంత టైం అయితే ఉండదన్నమాట. కొన్ని స్పెషల్ ఒకేషన్స్ తప్ప, పెళ్లిళ్ళు లేకపోతే పూజలు ఇలాంటివి తప్ప రెగ్యులర్ గా మనం మేము ఎప్పుడూనూ గాజులు అయితే మార్చుకోము. సో కాబట్టి నేను చాలా బ్యాంగిల్స్ కొనను, ప్లస్ ఎక్కువ దాని మీద ఇన్వెస్ట్ కానీ చేయను అనమాట. కానీ నాకు చార్మినార్ లో చాలా బాగా నచ్చినాయి బ్యాంగిల్స్ అని. మొత్తం మనకి ఎటు తిరిగినా బ్యాంగిల్ స్టోర్సే అనమాట. అన్ని స్టోర్స్ చూసి నాకు దిమ్మ తిరిగిపోయింది. స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుండింది, కానీ టైం కన్స్టెయిన్ వల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను. అన్ఫార్చునేట్ గా నాకు వీడియో కానీ షూట్ చేయడానికి కుదరలేదండి. ఇచ్చిన 1 hour లో నాకు చూసి కొంటే చాలు అనేలా ఉండింది అనమాట. ఎందుకంటే ఆ రోజే మేము రిటర్న్ ఫ్లైట్ కానీ బుక్ చేసుకున్నాము కాబట్టి ఇంకా లేట్ అయిపోతుంది అనేసి 1 hour లో కంప్లీట్ చేసుకున్నాను. సో నేను కొన్న కొన్ని బ్యాంగిల్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితేను పర్ల్ బ్యాంగిల్స్ ఇప్పుడు చూపించిన చైన్ కు మ్యాచ్ అయ్యేలాగా ఉంటాయి అనేసి ఇలా పర్ల్స్ ఉండే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ 150-200 రూపీస్, అసలు చాలా బాగున్నాయి. అండ్ మా అత్తకు, అమ్మ వాళ్ళకు, అక్క వాళ్ళకు అందరికీ తీసుకొచ్చాను. అందరు సైజెస్ తెలుసు కాబట్టి అందరూ వేసుకుంటారు అని నేను కానీ కొన్ని కలెక్షన్స్ తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఏమో ఈ పర్ల్ బ్యాంగిల్ రెగ్యులర్ మనము ఈ చైన్స్ తో పాటైనా మ్యాచ్ చేసుకోవచ్చు, లేదా క్యాజువల్ గా వేరే సారీస్ కానీ మ్యాచ్ చేసుకోవచ్చు అనేలాగా. సేమ్ అదే డిజైన్ లో ఇక్కడ కలర్స్ వచ్చాయన్నమాట. మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే ఇచ్చారు. సో ఇది జస్ట్ క్యాజువల్ గా అలానే కొన్నాను. 4 బ్యాంగిల్స్ ఉంది, 2 అక్క తీసుకెళ్ళింది, బ్యాలెన్స్ 2 అయితే నా దగ్గర ఉంది. సో ఇది ఇంకొక సెట్. నెక్స్ట్ కొన్ని ప్లెయిన్ బ్యాంగిల్స్ చాలా బాగుండింది వాళ్ళ దగ్గర. అంటే మనం కొన్నిసార్లు పెళ్లిళ్ళకి కానీ లేకపోతే కొన్ని పూజలకు కానీ 1 dozen వేసుకోవాలి అని అనుకుంటేను నాకు శారీస్ కు మ్యాచ్ అయ్యేలాగా కొన్ని కలర్స్ అయితే తీసుకున్నాను మెటల్లో. సో గ్రీన్ అండ్ పర్పుల్. సో మాక్సిమం నా పట్టు చీరలన్నీ ఈ కాంబినేషన్ లోనే వస్తాయి కాబట్టి ఈ కలర్ లోనే తీసుకున్నాను. సో ఇది 50 రూపీస్ అనుకుంటాను. సో ఇవి 2 కలర్స్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏమో ఈ బ్యాంగిల్స్, ఇది స్టోన్స్ చాలా బాగుంది. సో దీంతో పాటు నేను పేర్ చేసి అటు ఇటు కార్నర్స్ లో వేరే బ్యాంగిల్స్ వేసుకున్న చాలా బాగుంటది కదా, కాబట్టి ఇలాంటిది అయితే తీసుకున్నాను. ఇలా స్టోన్స్ ఉండే బ్యాంగిల్. ఇది కానీ లైక్ సింపుల్ గా ఏది పేర్ చేసుకోకుండా ఇది కానీ వేసుకుంటేనే బాగుంటది అనిపించింది నాకు. సో ఇదేమో 1 dozen తీసుకున్నా. అండ్ సేమ్ కాస్త డిఫరెంట్ బ్లాక్ స్టోన్స్ లో మన కొన్ని ఫ్యాన్సీ శారీస్ కు, ఈవినింగ్ పార్టీస్ కు ఇలాంటి దానికైతే బాగుంటది కాబట్టి దానికోసం ఇలా బ్లాక్ బీట్స్ కాదు బ్లాక్ స్టోన్స్ ఉండేలా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా ఒక సెట్ ఉంది, అదేమో ఇదన్నమాట. సో ఈ పర్పుల్ నాకు చాలా శారీస్ ఉన్నాయి,
నా ఎంగేజ్మెంట్ సారీ అండ్ నా పెళ్లిలో కట్టుకున్న ఇంకొక చీర. సో చాలా దానికి నాకు ఈ పర్పుల్ అయితే మ్యాచ్ అవుతుంది కాబట్టి కాస్త గ్రాండ్ గా లుక్ ఉంటది కదా అనేసి ఇది కొన్నాను. ఇదేమో నాకు 350 450 నాకు సరిగా గుర్తులేదు. సో ఇది 450 350 పడింది అనమాట. కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఇదే మనం బెంగళూరులో కొనాలి అని అనుకుంటే నథింగ్ లెస్ దాన్ 800 ఆర్ 900 అండి. నా ఎంగేజ్మెంట్ లో నేను కొన్న బ్యాంగిల్స్ నాకు ఆల్మోస్ట్ 850 పడింది అప్పట్లో 5 years ముందు. బట్ ఇదేమో నాకు ఈ ప్రైస్ కు ఈ డిజైన్ చాలా వర్త్ అని అనిపించింది కాబట్టి ఇది ఒక సెట్ కొనుక్కున్నాను. సో హైదరాబాద్ షాపింగ్ అయితే ఇదేనండి. ఎక్కువగా అయితే ఏం కొనలేదు బట్ ఉన్న టైంలో అయితే మంచిగానే సెలెక్ట్ చేసుకున్నాను నాకైతే అనిపించింది. బట్ టైం ఉంటేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మనం స్ట్రీట్ షాపింగ్. ఇంకా మనము ఫ్లైట్కి బయలుదేరాలి, నువ్వు 1 hour లో ఫినిష్ చేసేయి అని ఇంకా క్యాబ్ బుక్ చేయడానికి రెడీగా ఉంటేను ఆ టెన్షన్ స్ట్రెస్ లో నేను అసలు ఏం చూడలేకపోయాను. బట్ మాక్సిమం అట్లీస్ట్ ఇంతనా కొనగలిగాను. ఐ వాజ్ రియల్లీ హ్యాపీ అనమాట. మళ్ళీ ఇంకా మిస్ అయిపోతే లేదో ట్రాఫిక్ లో స్టక్ అయితేనే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను 1 hour లో ఫినిష్ చేసుకున్నాను. సో ఈ కలెక్షన్స్ మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే చాలా ఇష్టపడి ఇవన్నీ కొనుక్కున్నాను అండ్ కొన్ని ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ కానీ అయిపోయాయి అనమాట. అమ్మ వాళ్ళకు అందరికీ ఇచ్చేసాను. సో నాకు అంటూ ఉంచుకున్న ఐటమ్స్ అయితే ఇవే. సో ఇందులోనే డిఫరెంట్ కలర్స్ అండ్ వెరైటీస్ వాళ్ళకు కొన్నాను. సో ఏది కొన్నా ఆల్మోస్ట్ సిమిలర్ లోనే కొంటాను కాబట్టి ఇంకా అవి ఉండేటప్పుడు నాకు వీడియో షూట్ చేయడం కూడా ఆపలేదు. బట్ ఫైనల్ గా అయితే ఇవే కలెక్షన్స్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము హైదరాబాద్ స్టే కానీ షాపింగ్ కానీ. నాకు ఆల్మోస్ట్ సిమిలర్ టు బెంగళూరు వైబ్సే వచ్చింది అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ ఎవ్రీథింగ్. సో షాపింగ్ కానీ చాలా బాగుండింది. ఇంకాస్త టైం స్పెండ్ చేసింటే ఇంకా బాగుండేది. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో ఈ రోజుకైతే ఇదే వీడియో అండి. సో మీకు ఎలా అనిపించింది ప్లీజ్ డూ లెట్ మీ నో. సో 1 hour లో మంచిగానే సెలెక్ట్ చేసుకున్నాను అని అనిపిస్తూ ఉందా? సో ప్లీజ్ డూ కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితేను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కమెంట్స్ అండ్ లైక్స్ ఇస్తేను దట్ మోటివేట్స్ మీ టు డూ అ బెటర్ వీడియోస్ అండి. కాబట్టినే సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతున్నాను. సో రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం అయితేను ప్లీజ్ డూ క్లిక్ ఆన్ ద బెల్ ఐకన్. సో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది అయితే వచ్చేస్తుంది. So that's all for today guys. I'll see you all in another video. Till then, take care and bye bye.